హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. హోటల్ స్టైల్లో ఉల్లి దోశని ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తాను. క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా పక్కాగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఉల్లి దోశని మనం హోటల్లో ఎలా తింటామో అదే టేస్ట్తో ఆస్వాదిస్తూ తినచ్చు. అలాంటి ఉల్లి దోశని మన చేతులతో మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోని డేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం కొలుచుకునే ఏ కప్పు అయినా పర్వాలేదు, కప్పుతో కప్పు మినప్పప్పు వేసుకొని ఒకసారి కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకోండి. మరలా ఇంకొక గిన్నెని తీసుకొని అందులో రేషన్ బియ్యాన్ని తీసుకోండి. లేదనుకోండి దోసల బియ్యమైనా బయట దొరుకుతాయి. మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు రేషన్ బియ్యం వేయండి. అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే పావు కప్పు పెసరపప్పు వేయండి. ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి, పక్కాగా వేసుకోవాలన్నమాట. అలాగే ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు అటుకులను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులకి జిగురుతనం ఎక్కువ ఉండడం వల్ల దోశ వేసేటప్పుడు పెనానికి బాగా అతుక్కొని దోశ అనేది బాగా కాలుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు పొట్టు లేని మినపప్పు తీసుకున్నట్లయితే మొత్తం అన్నీ కలిపేసి ఒకేసారి నానబెట్టేయండి. నేను పొట్టుతో ఉండే పప్పు తీసుకున్నాను కాబట్టి సెపరేట్గా నానబెట్టుకున్నాను. బియ్యం పప్పులు అన్నీ వేసేసినవి అన్నీ కూడాను ఒకసారి కడిగేసి మరలా నిండుగా నీళ్ళు పోసుకొని కనీసం 5 గంటల పాటు నానాలన్నమాట. 5 గంటల తర్వాత బియ్యం పప్పులు అన్నీ కూడాను చక్కగా నానిపోయాయి చూసారా. అలాగే మినప్పప్పు పొట్టు ఉంది కాబట్టి ఆ పొట్టును కూడాను సపరేట్గా చేసేసాను. 5 గంటలకి ఇవన్నీ కూడాను చక్కగా నానాయి. ఇప్పుడేమో బియ్యాన్ని మినపప్పుని కలిపేయండి. అందుకే చెప్పాను, మినపగుళ్ళు వేసుకున్న పైన అయితే మొత్తం అంతా కలిపేసే నానబెట్టుకోండి. నేనైతే పొట్టు ఉన్నది కాబట్టి నేను సపరేట్గా నానబెట్టాను. ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్ తీసుకొని మనకి ఎన్ని వాయిదాగా వస్తాయో అన్ని వాయిదాగా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్ వేసుకొని పప్పును వేసేసి కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా, రుబ్బేటప్పుడు రుబ్బులో నుంచి పైకి మనకి నురగలాగా కనిపిస్తుంది, అంతవరకు రుబ్బుకోవాలన్నమాట. ఈ రుబ్బుని ఒక గిన్నె తీసుకొని అందులో వేసేయండి. మనకి ఎన్ని వాయిలుగా వస్తే అన్ని వాయిల్ని కూడా రుబ్బుకొని గిన్నెలోకి వేసేయండి. వేసేసి చేత్తోనే ఒక 2-3 నిమిషాల పాటు అలా కలపండి. అలా కలుపుకోవడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి పిండి అనేది బాగా ఫెర్మెంటేషన్ జరుగుతుందన్నమాట. ఇలా కలిపేసి పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉన్నదాన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచండి. ఓవర్ నైట్ నేనైతే ఉంచలేదు, బాగా పులిసిపోద్దని చెప్పి నేను 4 గంటలు మాత్రమే ఉంచాను. 4 గంటల తర్వాత పిండి చూస్తున్నారా ఎలా ఉందో. అంటే విలేజ్లో ఉంటున్నాము, అక్కడ పవర్ కట్ వల్ల ఫ్రిడ్జ్లోనే పులిసిపోతుంది, అందుకని చెప్పి నేను అన్ని గంటలు ఉంచలేదు. మీరైతే ఓవర్ నైట్ ఉంచుకోండి. ఆ పిండిలో నుంచి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పంచదార వేయండి. పంచదార వేయడం వల్ల దోశకి రుచి అలాగే కలర్ వస్తుంది అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి. వేసేసి మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి ఒక 5 నిమిషాలు పిండిని సెట్ అవ్వనివ్వాలి. అంటే నూక నానాలి కాబట్టి. నూక నానిన తర్వాత పిండి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం నీరు వేసుకొని దోశ పిండి చూసారా వీడియోలో చూపించినట్టు అలా ఉండాలి. నెక్స్ట్ ఏమో స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాతే వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక్క గరిటెడి పిండిని మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ చేసేయండి. అయితే దోశ వేస్తున్నప్పుడు మంటని మీ లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చేయండి. తర్వాత మనకి దోశ పైన బటర్ నచ్చితే బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే దోశ పైన ఇడ్లీ కారమైనా వేసుకోవచ్చు, లేదనుకోండి మనం సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. ఆ సాంబార్ పొడి కూడాను కొబ్బరి ఉండే సాంబార్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదనుకోండి ఏదైనా సాస్ అయినా వేసుకోవచ్చు. అలాగే పైనుంచి ఉల్లిపాయలను కూడా వేసుకోండి. అలాగే కారపొడిలో కారం ఎక్కువ ఉంటే పచ్చిమిర్చి వేయొద్దు. లేదనుకోండి పైనుంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసేసి దోశ బాగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదనమాట. ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను కూడాను ఇలాగే చేసుకోవచ్చు. అయితే ఫోల్డ్ చేసే విధానం మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి దోశల్ని చూసారా, చూస్తుంటేనే మనకి ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతేనా? అలాగే అనిపిస్తుందండి. అందుకే ఒకసారి మీరు ట్రై చేసుకోండి.
ట్రై చేసి దీన్ని ఏ చట్నీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ పల్లీ చట్నీ, టమోటా చట్నీ, బొంబాయి చట్నీ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. అలాగే వేడి వేడి దోశ పైన కొంచెం బటర్ వేసుకొని అది కరుగుతూ ఉన్నప్పుడు మనం దోశ అలా తింటూ ఉంటే భలే ఉంటుందండి. టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదు. ఇలాంటి దోశల్ని మీ చేత్తోనే మీరు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు మీరు తినాలనిపిస్తుంది కదా, మరెందుకు ఆలస్యం, వెంటనే ప్రాసెస్ని స్టార్ట్ చేసేసి ఉల్లి దోశల్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.